ఎంపీల సస్పెన్షన్పై బీజేపీ వైఖరి. ఎంపీల సస్పెన్షన్ అనేది పార్లమెంటరీ వ్యవస్థకు విరుద్ధం. మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఇది పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న ప్రభుత్వం. పార్లమెంట్ సభ్యులు అత్యంతగా ఉంటారు. ప్రధానమంత్రి కావాలని కూడా పార్లమెంట్ సభ్యుడు ఎన్నుకోబడాలి. పార్లమెంట్ని కించపరుస్తూ అగౌరవపరుస్తూ కనీసం లెక్క చేయకుండా జరిగిన సంఘటన డిసెంబర్ 13 జరిగిన సంఘటన వివరణ ఇవ్వకుండా హౌస్ సెషన్లో ఉన్నప్పుడు బయట మాట్లాడడం అనేది పార్లమెంట్ ప్రొసీజర్స్కి వ్యతిరేకం. దాన్ని ప్రశ్నించినప్పుడు గౌరవ సభ్యులు 146 మంది సస్పెండ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలే. కీర్తి శిష్యులు అరుణ్ జైట్లీ గారు విపక్ష నాయకుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు నిరసన తెలపడం అనేది తమ ప్రాథమిక హక్కుగా అభివర్ణించడం జరిగింది. మేము అధికారం ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఏ రోజు కూడా నేను విప్ కూడా పనిచేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఎప్పుడు సస్పెండ్ చేయలే. అలాంటి చరిత్ర కలిగిన విధానాలు ఉన్న క్రమంలో పార్లమెంటుని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న తీర్పు నిరసనగా ఐఎన్డీఏ సభ్యులందరూ కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం దేశం యావత్తు పైన జరిగింది. 2004లో ఇలాగే విర్రవీగింది బీజేపీ పార్టీ ప్రభుత్వం. 2024లో అధికార అహంకారంతో కళ్ళు బయలుగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజల బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రజల తీర్పు కొరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.